నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాల మండలం పులిమద్ది ప్రభుత్వ పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు. ఈ నెల 14వ తేదీ లోపల పిఎల్ఓలకు ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని పేర్కొన్న ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. నంద్యాల 34వ వార్డులో ఓటర్ హెల్ప్ డెస్క్ అవగాహన కల్పించిన మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్. ఓటరు సవరణ గడువు పెంచాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఎస్డిపిఐ డిమాండ్. కర్నూలు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం. నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ నెల 27, 28 తేదీల్లో హలో బీసీ చలో ఢిల్లీ మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు పిలుపు. ఈ నెల 5వ తేదీ నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ప్రభుత్వ బడిలో 1వ తరగతిలో ఒకే ఒక్క విద్యార్థిని, ఒకే ఒక్క ప్రధానోపాధ్యాయుడు. రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు హాజరు. చదువు చెప్పని సార్, పట్టించుకొని అధికారులు. అంధకారంలో విద్యా వ్యవస్థ. గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులలో క్షేత్రస్థాయిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతోంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలే దీనికి సజీవ సాక్ష్యం. ఇక్కడ విచిత్రం ఏంటంటే స్కూల్ కి వచ్చేది ఒకే ఒక్క విద్యార్థిని, కానీ రికార్డుల్లో మాత్రం 14 మంది హాజరైనట్లు ప్రధానోపాధ్యాయుడు దొంగ హాజరు వేస్తున్నారు. ఒకప్పుడు విద్యార్థుల సందడితో, విద్య ఆట పాటలతో కలకలలాడిన బడి అది. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. కానీ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, సరైన విద్యాబోధన లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడి నుంచి విడిపించి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో ఈ స్కూల్లో మిగిలింది కేవలం నిహారిక అనే 1వ తరగతి చదువుతున్న చిన్నారి మాత్రమే. ఉన్న ఆ ఒక్క విద్యార్థినికి కూడా ఇక్కడ కృష్ణారావు అనే ప్రధానోపాధ్యాయుడు చదువు చెప్పడం లేదు. కానీ నెల నెల ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం మాత్రం క్రమంగా లాగేస్తున్నాడు. అంతటితో ఆగకుండా స్కూల్కి కేవలం ఒకే ఒక్క పాప వస్తుండే అటెండెన్స్ రికార్డుల్లో మాత్రం ప్రతిరోజు 14 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు దొంగ అటెండెన్స్ నమోదు చేస్తూ అధికారుల కళ్ళు కప్పుతున్నాడు. ఇక ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా అటకెక్కింది. ఆకలితో అలమటించే ఆ చిన్నారికి బడిలో అన్నం పెట్టే నాథుడే లేడు. దీంతో ఆ పసిపాప ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆశ్రయించి అక్కడ భోజనం చేస్తోంది.
కనీసం ఆ చిన్నారికి అందాల్సిన పుస్తకాలు, విద్యా సామాగ్రి కూడా అందించకుండా ఈ ప్రధానోపాధ్యాయుడు ఏం రాచరికం వెలగబెడుతున్నాడని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి స్కూల్ను కావాలనే నాశనం చేశారు. టీచర్లు సరిగ్గా రారు, చదువు చెప్పరు. అందుకే అందరం పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపాం. ఇప్పుడు ఒకే ఒక పాప వస్తోంది. ఆ పాపకు కూడా అన్నం పెట్టడం లేదు. చదువు చెప్పకుండా ఊరికే వచ్చి కూర్చొని జీతాలు దండుకుంటున్నారు. ఎంఈఓ, డిఈఓ అసలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న మండల విద్యాశాఖ అధికారి కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలు తనిఖీలు చేయకుండా ఏటా ప్రభుత్వ సొమ్మును ఎలా జీతాలుగా చెల్లిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పులిమద్ది పాఠశాలను చక్కదిద్దుతారో లేదో చూడాలి. చెప్పు. సహిస్తా ముల్లా సహిస్తా ఎక్కడ చదువుతుంది? ప్రైవేట్ స్కూల్లో. ఎంత ఫీజు కడుతున్నారు? ఎప్పటి నుంచి చదువుతుందమ్మా ఇక్కడ ఆడ దుర్వేసిలో? ఇప్పుడు ఏడైపోయినది, ఏడో తరగతి వారం నుంచి ఆడ చదువుతుంది. ఇక్కడ పోయింది ఫస్ట్ 2 రోజులు. ఇంకా మేమే ఇంకా పిల్లలు లేరు ఏం లేరు అని ఇంకా పిల్లలు ఉన్నాడు. మళ్ళీ అందులో ఇంకా ఇద్దరు తడవక ఇంటికి వస్తున్నారు. నీరుడు అంతా ఈయన చదివినారు. ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారో సార్ తెలుసు. నా పేరు కృష్ణరావు సార్. ఇక్కడే నేను ఎంపీ ఫౌండేషన్ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండడం వల్ల కొద్దిగా రోజులు తక్కువ. లేకపోతే నేను వచ్చి తగినగా ఇంటింటిపై ప్రిన్సిపల్ వచ్చి నేను కూర్చోబెట్టుకుంటే, నేను లీవ్లో ఉండడం వల్ల వేరే టీచర్ వచ్చినాడు. అతనికి సరైన అవగాహన ఉన్నది కదా సార్ ఊళ్ళో. అందుకు ఆయన వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్పుకొని వెళ్ళిపోయినారు సార్. అదే టైంలో వచ్చినారు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయడం వల్ల రోజులు తక్కువనే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు సార్. దానికి సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అది నాకు వేరే నేను వంట మనిషి వాళ్ళకి ఫోన్ చేసి, అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, అంటే ఆన్లైన్ లాగిన్ నా దగ్గరే ఉంటుంది సార్. ఆన్లైన్ లాగిన్ నేను వేయడం జరిగింది సార్ మిస్అండర్స్టాండింగ్తో. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో ఫౌండేషన్ పాఠశాల, మోడల్ ప్రైమరీ స్కూల్ 2 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఫౌండేషన్ పాఠశాల అనేటువంటి పాఠశాలకి టిఆర్ కృష్ణారావు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన నిన్నటి దినము ఈరోజు 2 రోజులు సెలవు పెట్టుకుని నిన్న డిప్యూటేషన్ టీచర్ మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి, అంటే పక్కన ఉన్న పాఠశాల నుంచి ఒక టీచర్ను ఇక్కడికి డిప్యూటేషన్ వేయడం జరిగింది 2 డేస్కి. నిన్న ఉన్న అతను డిప్యూటేషన్ వచ్చినప్పుడు నిన్నటి దినమున 14 మంది విద్యార్థులకు గాను 11 మందికి అటెండెన్స్ వేయడం జరిగింది, మిడ్ డే మీల్స్ కూడా. కాబట్టి అక్కడ మిగతా విద్యార్థులంతా కూడా ఆబ్సెంట్ అయినట్టు చూపించారు. 14 మంది విద్యార్థులు ఉన్నారు ఆన్ రోల్. ఆ 11 మంది విద్యార్థులు మనకు ఆడ చూపించారు మిడ్ డే మీల్స్లో. కానీ చూస్తే ఒక పిల్లవాడే ఉన్నాడు పాఠశాలలో. కాబట్టి ఇక్కడ అటెండెన్స్లో ఎక్కువ చూపించారు, మిడ్ డే మీల్స్లో కూడా ఎక్కువ చూపించారు. కానీ ఒకటే విద్యార్థి ఉన్నాడు. కాబట్టి ఇది అటెండెన్స్ సరిగా చూసుకోకపోవడం వల్ల, ఇది ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల ఆ ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఓటర్ల నమోదు సవరణలపై అవగాహన కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని 34వ వార్డులో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును పదిలం చేసుకోవాలని, ఇందుకోసం ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా పూరించి ఈ నెల 14వ తేదీ లోపల సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలని ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్ సూచించారు. వార్డులోని ఓటర్లకు ఈ ప్రత్యేక కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ఫారాలను ఎలా పూరించాలో హెల్ప్ డెస్క్ ద్వారా దగ్గరుండి సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో
జేకేఆర్ యూత్ సభ్యులు చురుగ్గా పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 34వ వార్డులో జేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో సర్ ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టడం జరిగింది. దీన్ని 34వ వార్డు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎవరిదైతే 2002లో ఓటు కనపడడం లేదో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే మా యూత్ వెతికి తీసి వాళ్ళకందరికీ కూడా ఓటు సద్వినియోగం అయ్యే వరకు శాయశక్తుల కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా జేకేఆర్ యూత్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే దీని ముఖ్య ఉద్దేశము ఈ నెల 14వ తేదీ వరకు ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రోజులు కూడా మా యూత్ కష్టపడి ఎవరిది ఓటు పోకుండా ప్రతి ఒక్కరిది ఓటు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మా జేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి దీనికి బిఎల్ఓల సహకారంతో మరియు బిఎల్ఏలు అందరూ ఉండి మరి మా యూత్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కటి ఇంటికి తిరిగి వాళ్ళకు ఓటుకు సద్వినియోగం చేసుకునే వరకు శాయశక్తులా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల 14వ తేదీ వరకు ఈ క్యాంపు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని 34 ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 14వ తేదీ లోపల సంబంధిత బిఎల్ఓలకు సమర్పించాలని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి సూచించారు. జూన్ 5వ తేదీ నుంచే ఈ ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే సంబంధిత సచివాలయాల ద్వారా ఓటర్లందరికీ ఈ ఎన్యూమరేషన్ ఫారాలను అందించడం జరిగిందని వాటిని పూర్తిగా నింపి గడువు ముగిసేలోగా అందించాలని కోరారు. ఓటరు జాబితా సవరణపై గాని ఫారాలు నింపడంపై గాని ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ ముఖ్య గమనిక. ఆల్రెడీ సర్ కార్యక్రమం జూన్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తర్వాత ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినటువన్నీ మా బిఎల్ఓకి ఇచ్చినట్లయితే 14వ తేదీ లోపల ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపు ఓన్లీ 11 రోజుల టైం ఉంది కాబట్టి ఈ బిఎల్ఓస్ మీ ఇంటికి దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పూర్తి చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరికన్నా గీట్స్ ఉంటే ఆల్రెడీ అసిస్టెంట్ సపోర్టర్స్ని సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. మీరు అక్కడికి పోయినాయా మిమ్మల్ని మీ ఈ ఫామ్స్ని పూర్తి ఇవ్వడానికి వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. సెక్రటరియట్ ఎంప్లాయీస్ని అదనంగా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాను. మీరందరి సహకారం వల్ల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం యొక్క స్వచ్ఛమైన ఓటర్ లిస్టును తయారు చేయుటకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎనీ డౌట్స్ ఉన్నా మా సెక్రటరియట్లో హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. అక్కడికి పోయి మీరు ప్రజలందరూ ఏదైనా ఎన్యూమరేషన్ ఫామ్లో డౌట్లు ఉన్నా అక్కడ కంప్యూటర్ సిస్టంలో కొట్టి చూస్తారు కాబట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మీ ఫామ్ పూర్తి చేయడానికి కానీ సహకరిస్తారు కాబట్టి ప్రజలందరూ సహకరించి ఓటు హక్కును ఎక్కించుకోవాల్సిందిగా నంద్యాల ప్రజలందరికీ కోరుతున్నాను. ఈ విషయంపై ఆల్రెడీ కమిషనర్ గారు మేము మాట్లాడడం జరిగింది. ఆటోల్లో ప్రచారం జరగడం జరుగుతుంది. ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా బీసీ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యల సాధనకై ఈ నెల 27, 28 తేదీల్లో ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించింది. నంద్యాల పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా బీసీ సామాజిక వర్గాల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయని మండిపడ్డారు. బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 27, 28 తేదీల్లో
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ పోరాటాన్ని బీసీలందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్నాలో భాగంగానే ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో వివిధ రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రత్యేక సెమినార్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దేశంలో తక్షణమే జన గణనతో పాటు కుల గణనను కూడా చేపట్టాలని, అలాగే చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హలో బీసీ చలో ఢిల్లీ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. మరి బీసీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయిలో జంతర్ మంతర్ వరకు బీసీ సమస్యలపైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జూలై 27, 28 జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం, అలాగే మరి ఆంధ్ర భవన్లో మా ఎంపీలతో కలిసి ఒక సెమినార్ని, ఏవైతే బీసీ సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా కుల గణనలో జనన గణనలో కుల గణన జరగాలి. మరి ఈ దేశంలో మరి బీసీ కులాల ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో అనేది తెలియచేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయం పైన మరి చిరకాల కోరికైనా కూడా మరి చట్టసభల్లో బీసీలకు 50% ఇవ్వాలి. మరి అట్లాగే ఈరోజు మహిళా బిల్ పెట్టబోతా ఉన్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మరి ఈరోజు భారతదేశంలో 50% పైగా జనాభా నిష్పత్తి బీసీలు ఉన్నారో వారికి జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ని వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదల కేటాయించాలనే సమస్య పైన, మరి ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం పైన, మరి ఏదైతే ఈరోజు విద్యార్థులకి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం తరపున అనేక సంస్కరణలు, మరి అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఇచ్చారు. కానీ ఇంకా ఈ జనాభా నిష్పత్తి ప్రకారం ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి, కార్పొరేట్కి ధీటుగా ఫెసిలిటీస్ చేయాలనే అంశాలపైన మరి ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నంద్యాలలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల అధికారులు, సహకార యూనియన్ ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, కేడీబీసీయూ చైర్మన్ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బాలగుర్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రవిప్రకాష్ రెడ్డి హాజరై పెంపకందారులకు ప్రభుత్వ పథకాలు, సహకార సంఘాల ద్వారా అందే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సర్వసభ్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. గొర్రెల పెంపకందారుల ఆర్థిక అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి సహకార యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆధునిక పద్ధతుల్లో పెంపకం చేపట్టడం ద్వారా అధిక లాభాలు ఎలా గడించవచ్చో వివరించారు. నేను నంద్యాల డివిజన్ డిప్యూటీ డైరెక్టర్, నా పేరు కె శ్రీనివాసులు. ఈ రోజున మన గొర్రెల పెంపకదారులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సర్వసభ్య సమావేశాన్ని మన నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే కర్నూలులో ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను పర్సనల్గా మన
షీప్ సొసైటీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నంద్యాలలో కూడా మీరు ఏర్పాటు చేస్తే ఎవరైతే మాకు షీప్ సొసైటీలు ఇక్కడికి నంద్యాల జిల్లాలో ఉన్నాయో వారికి అనుకూలంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు కర్నూలు ఏర్పాటు చేస్తే చాలా దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయండి. సమస్యల్ని మనము చర్చిద్దాము, వాళ్ళకి ఏ సమస్యలు ఉందో చర్చిద్దాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని స్కీమ్స్ పెట్టడం జరుగుతుంది, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియజేద్దాము. అదేవిధంగా కొంత ఇంతకుముందు NCDS లోన్స్ తీసుకున్న వాళ్ళు కొంత బకాయిలు ఉన్నారు, అవి ఎట్లా వసూలు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా మహిళా సొసైటీలని కొత్తగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్కడైతే ఈ సొసైటీలు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నదో అన్ని మహిళలు ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఎవరైతే పురుష అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వైఫ్స్, భార్యలని ఈ సొసైటీలోకి తీసుకురావాలని చెప్పేసి మన ప్రభుత్వం ఆదేశించింది. ఏదైతే సొసైటీలు ఉన్నాయో మన దగ్గర వీటి ద్వారానే మన పశు ఔషధి కేంద్రాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పెట్టి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఈ సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి సభ్యులు అందరితోటి ఇప్పుడు ఎజెండా వైజ్గా కొంత ఎజెండా ఉంది, 15-16 ఐటమ్స్ ఉన్నాయి. వాటి ద్వారా మేము పూర్తిగా చర్చించి ఈ సాయంత్రం అయినా సరే మొత్తం పూర్తిగా చర్చించిన తర్వాత ఈ సర్వసభ సమావేశాన్ని ముగిస్తాం. నంద్యాల లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 5వ తేదీ స్థానిక రామకృష్ణ PG కళాశాలలో ఘనంగా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం లయన్స్ క్లబ్ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు ఆవిష్కరించారు. అధ్యక్షులు ముదియనూర్ సందీప్ కుమార్, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సందీప్ కుమార్, చంద్రశేఖర్, సురేష్లు మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక సహాయ కార్యక్రమాలు అందిస్తామని చెప్పారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, విద్య, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో వినూత్న కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. ఈ పత్రికా ఆవిష్కరణ కార్యక్రమంలో పాత, కొత్త కార్యవర్గ సభ్యులు మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 56 సంవత్సరాలుగా ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాలకి నూతన అధ్యక్షంగా నన్ను ఎంపిక చేసిన పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారం అంజలి. గత అధ్యక్షులు, కార్యదర్శులు ఏవైతే కార్యక్రమాలు అవన్నీ నిర్వహించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం. నూతన 25, 20, 26, 27 సంవత్సరానికి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడినటువంటి లైన్ సందీప్, లైన్ మేడా చంద్రశేఖర్, లైన్ సురేష్ గారు, వీళ్ళతో పాటు వివిధ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీస్, అదేవిధంగా వివిధ కార్యక్రమాల కమిటీ చైర్మన్లతో 108 మంది సభ్యులతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం రామకృష్ణ PG కళాశాల ఆడిటోరియంలో ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ 56 సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేస్తూ ఉంది. నా వయసు 51 సంవత్సరాలు. అంటే మేము పుట్టక ముందు నుంచే ఇక్కడ లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. నిరంతరాయంగా ఈ లయన్స్ క్లబ్కు కీర్తి ప్రతిష్టలు తెస్తూ ఉన్నారు. ఇది ఎన్ని దేశాల్లో ఉంది అంటే 200 దేశాల్లో ఉందని చెప్తారు. UNOలో లేని దేశాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మమ్మల్ని అన్ని విధాల ముందుండి నడిపించే సీనియర్లు డాక్టర్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు, తర్వాత డాక్టర్ గెలివి సహదేవుడు గారు, డాక్టర్ G. రవికృష్ణ సార్ గారు. మా అదృష్టం ఏమంటే ఈ సంవత్సరం AVR ప్రసాద్ గారు మల్టిపుల్ చైర్మన్, తర్వాత చార్టర్డ్ మెంబర్ గుప్తా గారు, తర్వాత వేణుగోపాల్ ఆడిటర్ సార్ గారు, ఇట్లా MPV రమణయ్య గారు, చాలామంది వీళ్ళందరూ వేసిన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నాం. మా అదృష్టం ఏమంటే మేము ప్రెసిడెంట్గా ఉన్న పీరియడ్లో
మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ VDG 2గా గెలుపొందడం మన నంద్యాల క్లబ్కే గర్వకారణం. నంద్యాల పట్టణంలో క్రీడా సంబరం మొదలైంది. స్థానిక శ్రీ రామకృష్ణ PG కళాశాల క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ ఈ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 10 జిల్లాల నుండి ప్రతిభావంతులైన సబ్ జూనియర్ బాలికల క్రీడాకారిణులు ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు నంద్యాలకు తరలివచ్చారు. తమ జిల్లాలకు విజయాన్ని అందించడమే లక్ష్యంగా మైదానంలో క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినయ్ సాగర్, సెక్రటరీ అనిల్ బాబు, ట్రెజరర్ జగదీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అఖిల్ పాల్గొని పోటీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని బాలికల క్రీడాకారిణుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. క్రీడాకారిణులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ టోర్నమెంట్ ను విజయవంతం చేయడానికి క్రీడా సంస్థలు, కోచ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండలం పులిమద్ది ప్రభుత్వ పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు. ఈ నెల 14వ తేదీ లోపల PLOలకు ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని పేర్కొన్న ERO శివప్రసాద్ రెడ్డి. నంద్యాల 34వ వార్డులో ఓటర్ హెల్ప్ డెస్క్ అవగాహన కల్పించిన మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్. ఓటరు సవరణ గడువు పెంచాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి, SDPI డిమాండ్. కర్నూలు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం. నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ నెల 27, 28 తేదీల్లో హలో BC చలో ఢిల్లీ మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు పిలుపు. ఈ నెల 5వ తేదీ నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.